యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా వీడియో ప్రపంచానికి తెలియపరుస్తున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే క్రైస్తవులలో కుక్కలను పెంచుకున్నవారు పరలోక రాజ్యం వెళ్ళరు. ఇది బైబిల్లో సత్యం. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవులలో, నేను అన్య జనుల్లో అనట్లేదు, ఐదో సమాజంలో కూడా నేను అనట్లేదు, వాళ్ళ విషయంలో కూడా ఎవరి విషయంలో నేను అనట్లేదు. మెయిన్ క్రైస్తవులలో కుక్కలను పెంచుకున్న వారు పరలోక రాజ్యం వెళ్ళరు. ఇది బైబిల్లో సత్యం. ఇది యెహోవా వాక్కు. ఓకేనా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే బైబిల్లో సత్యం అండి. చాలామంది ఏం చేస్తున్నారంటే యేసుని ప్రేమించకుండా, యేసయ్యని ప్రేమించకుండా కుక్కలను ప్రేమిస్తున్నారండి. కుక్కలను చాలామంది క్రైస్తవులలో కుక్కలు ప్రేమిస్తున్నారు. వాళ్ళు కుక్కల్ని ఏం చేస్తున్నారు, క్రైస్తవులలో కుక్కలను ప్రేమించి తర్వాత వాళ్ళకి ఎంతేమో, ఇప్పుడు కుక్కకి ప్రతి నెల కనీసం ఒక 5-6 వేలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఒకవేళ కుక్కను పెంచుకోవాలంటే మళ్ళీ కుక్కలను కొనుక్కొని దానికి మన కుక్కలను పెంచడం జరుగుతుంది. కానీ నేను బైబిల్ని మొత్తం చూశాను, కానీ లాస్ట్ ఫైనల్ ప్రకటన గ్రంథంలో ఈ పాయింట్ రాయబడి ఉందండి. ప్రకటన గ్రంథంలో ఎవరెవరు క్రైస్తవులలో ఎవరెవరు పరలోక రాజ్యం వెళ్ళరు అని ఇక్కడ బైబిల్ వాక్యము స్పష్టంగా చదివిస్తుంది. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియో. ఎందుకంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనములో ఇది రాయబడి ఉందండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం నుండి రాయబడి ఉంది ఈ విషయం. ఎవరెవరు క్రైస్తవులలో పరలోకం వెళ్ళరు. ఇక్కడ దేవుడు యెహోవా డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు. ఎవరెవరు వెళ్ళరు క్రైస్తవులలో, ఎవరెవరు కుక్కలను పెంచుకుంటున్నారు అదొకటి. రెండోది క్రైస్తవులలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పరలోకానికి వెళ్ళరు. మీకు స్పష్టంగా బైబిల్ ఉన్న వచనంలే మీకు తెలియపరుస్తారు. చూడండి, ఇక్కడ బైబిల్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ వీడియో పేరు ఏం పేరు అని చెప్పాను, క్రైస్తవులలో కుక్కలను పెంచుకున్న వారు పరలోక రాజ్యం వెళ్ళరు. ఇది బైబిల్లో ఉన్న సత్యం, ఇది యెహోవా వాక్కు. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏం రాయబడి ఉంది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం నుండి ఏం రాయబడి ఉంది చూడండి. ఇక్కడ కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. అర్థమైందా? ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను చూడండి. క్రైస్తవులలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని దేవుడని యెహోవా ఆయన ఉద్దేశించి ఇలా ఈ వాక్యాలన్నీ రాయబడడం జరిగింది యోహాను ద్వారా. చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉంది. ఓకేనా? ఇక్కడ క్రైస్తవులలో కుక్కలను పెంచుకుంటున్నారట చాలా మంది. ఏమో మీ సమాజంలో మీ ఇంటిలో కుక్కలు ఒకవేళ పెంచుకుంటే ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించండి. దేవుడి కంటే ఎక్కువగానే కుక్కలను ప్రేమిస్తే మీరు రాజ్యం వెళ్ళరు, పరలోకం వెళ్ళరు. ఆ కుక్కలు కూడా పరలోకం రావడానికి, ఎందుకంటే కుక్కలు ఈ భూలోక సంబంధించిన విషయాల్లోనే ఉంటాయి. చాలామంది అంటారు, బైబిల్లోన చాలామంది పొడుపు కథలు చెప్తుంటారు. చాలామంది ఒక శాస్త్రం ఉంది, కుక్కేని విశ్వాసం ఉందిరా బాబు, నీకు విశ్వాసం లేదు అంటారు. అవునా? కుక్కని కానీ పెంచుకుంటే కుక్క ఇంటి దగ్గరే ఉంటుంది, చెప్పిన పని చేస్తుంది. యూట్యూబ్లో నేను చాలాసార్లు చూసాను కుక్క చేసిన కొన్ని కార్యాలు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది కేవలము అన్ని జనులకు మాత్రమే సంబంధిస్తుంది కుక్కలను పెంచుకోవడం, కానీ దేవుని బిడ్డలకి సంబంధించదు. నేను చెప్పేస్తున్నాను, దేవుడి బిడ్డలకి సంబంధించదు ఈ విషయం. కుక్కలను, తర్వాత మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థకులను ప్రేమించి జరిగిన ప్రతి వాడు వెలుపుట నుందురు. అబద్ధమాడు ప్రతి వాడట వెలుపుట నుందురు అంటే అర్థం ఏమిటి? ఇలాంటి కేటగిరీ వాళ్ళు క్రిస్టియన్స్లో ఉన్నారు, ఇలాంటి కేటగిరీ వాళ్ళు దేవుని బిడ్డల్లో ఉన్నారని స్పష్టంగా ప్రకటన గ్రంథమే చదివిస్తుంది ఇక్కడ. కాబట్టి చాలా జాగ్రత్త వినండి సుమా. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, ఆమెకి అంత విశ్వాసం ఉంటే చాలురా బాబు అని. ఇక్కడ సమాజంలో ఏమంటారు, కుక్క లాంటి విశ్వాసం ఉంటే నీకు చాలు అంటారు. కుక్కైన విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం లేదురా బాబు అంటారు. అక్కడ యేసుప్రభు వారు ఏమన్నారు, ఆగంత విశ్వాసం మీకు ఉంటే చాలు, మీరు విజయం సాధిస్తారని యేసుప్రభు వారు అన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా. కానీ క్రైస్తవుల్లో కుక్కలను
పెంచకండి, మీకేమి మంచిదే చెప్తున్నాను. మీరు రాజ్యం పరలోకం వెళ్ళే అవకాశాలు లేవని చెప్తున్నాను. ఎందుకంటే కుక్కను పెంచుతారు, కుక్కను పోషిస్తారు. రెండోది, కుక్కకి పెట్టిన డబ్బులను సంఘానికి పెట్టరు. కుక్కకి ఏమైనా ప్రాబ్లం అవుతే మందులు వాడతారు. కుక్కని సరిగ్గా మనిషిలాగే చూసుకుంటారు. కానీ ఎప్పుడైనా మీ దేవుని సన్నిధిలో కుక్కకి పెట్టిన డబ్బుని మీరు దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? అదే అంటున్నాడు దేవుడు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులని పరలోకం వెళ్ళవరా బాబు. ఎవరైతే కుక్కలను పెంచుతారో వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళరు. ఎందుకంటే కుక్కను కూడా అధికమైన ప్రేమను ప్రేమిస్తారు. దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటారు కుక్కని. ఇక్కడ జరుగుతుంది అదే. కుక్కని దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటారు. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, ఎవరైతే కుక్కలను పెంచుతున్నారో వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళరని నేను స్పష్టంగా చెప్తున్నాను అని అర్థం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను ఇవన్నీ కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. ఎందుకంటే ఇవన్నీ వెలుపుటను ఉంటారు. మీరు కుక్కలను చాలామంది పెంచుతున్నారు, కానీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే కుక్కలను పెంచుతున్నారు కానీ దేవుని ప్రేమను మర్చిపోతున్నారు. అక్కడ కుక్కను పెంచుతున్నారు, దేవుని ప్రేమని మర్చిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఎవరిని కుక్కలను పెంచకండి. అక్కడ కుక్కలు పరలోకం వెళ్ళమని ఇక డైరెక్ట్ దేవుడే మాట్లాడుతున్నాడు. పరలోకం రావరా బాబు మీరు పెంచుకున్న కుక్కలని. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచండి, కుక్కలను పెంచండి. ఎంతవరకు పెంచాలి అంతవరకే. ఇంటి మనిషిలాగా చూసుకోకండి. కుక్కని పెంచండి, ఎంతవరకు పెంచాలి అంతవరకు పెంచండి. రోడ్డు మీద కుక్కలు వెళ్తుంటాయి, ఈదు కుక్కలు ఉంటాయి, పెంచిన కుక్కలు ఉంటాయి, చాలా కుక్కలు ఉంటాయి. కానీ కొన్ని కుక్కలు మనిషిని చంపి తినే మాంసాహారాలు తినే కుక్కలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కుక్కల్ని ఎంతవరకు ఎంతవరకు పెంచాలో అంతవరకే పెంచండి. దేవుడి కంటే అధికమైన ప్రేమను ప్రేమిస్తే దేవుడు పరలోక రాజ్యం చేరనివ్వడు. ఎందుకంటే అప్పుడు అడుగుతాడు, తీర్పు విషయంలో అడుగుతాడు, ఏమయ్యా నువ్వు కుక్కను ప్రేమించావా నన్ను ప్రేమించావని అడుగుతాడు. ఏం సమాధానం చెప్తారు మీరు? నేను అడుగుతున్నాను, ఎగ్జాంపుల్గా అంటున్నాను దేవుని ప్రవక్తగా. ఆ రోజు తీర్పు దినం వచ్చిందంటే మీరు దేవుడికి ఎక్కువ సమయం ఇవ్వరు. కుక్కతోటే ఊజులాడుకోవడము, కుక్కని ఎక్కువగా లైక్ చేయడము, కుక్కలతోటి జోకులాడుకోవడము, కుక్కలు చేసిన పనులను చూసి ఆనందించడం, కానీ దేవుని ప్రేమను మర్చిపోతాడు. ఏసే వాక్యాన్ని మర్చిపోతారు. అప్పుడు దేవుడు తీర్పు దినమున అప్పుడు అడుగుతాడు, ఏమయ్యా నరసయ్య పుల్లయ్య ఉంటారు కదా. అప్పుడు దేవుడు ఏమంటాడు, ఏమయ్యా ఇంతకాలము కుక్కను ప్రేమించావా నన్ను ప్రేమించావని అడుగుతాడు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? నరసయ్య పుల్లయ్య. అప్పుడు ఏ సమాధానం చెప్తారు? చాలామంది ఉంటారు కదా క్రైస్తవులలో. అప్పుడు దేవుడికి ఏమని సమాధానం చెప్తారు? ఇన్ని సంవత్సరాలు బట్టి నన్ను ఎక్కువ ప్రేమించావా కుక్కను ఎక్కువ ప్రేమించావని అడుగుతాడు. అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? అందుకే ఇక్కడ కుక్కల పరలోకం వెళ్ళవరా బాబు, కుక్కల్ని ఎంతవరకు ప్రేమించాలో ఎంతవరకు పెంచాలో అంతవరకు పెంచాలని అంటున్నాడు దేవుడు. లేకపోతే దేవుడి కంటే ఎక్కువగా కుక్కను ప్రేమిస్తే, దేవుడి కంటే ఎక్కువగా కుక్కని ఎక్కువగా చూసుకుంటే మీరు పరలోకం వెళ్ళరని అంటున్నారు. ఎందుకంటే అక్కడ తీర్పులో దొరుకుతారు మీరు. మీ హృదయం కలదా దేవునికి? అక్కడ తీర్పులో దొరికిపోతారు మీరు. ఎందుకు దొరికిపోతారు? యేసుని ఎంతవరకు ప్రేమిస్తున్నారు, యేసుప్రభుని ఎంతవరకు ప్రేమిస్తున్నారు, యేసుప్రభుని ఏ రకంగా ప్రార్థన చేస్తున్నారు, ఎంతవరకు చూపిస్తున్నారు, కుక్కని ఎంతవరకు ప్రేమిస్తున్నారు, కుక్కని ఏ రకంగా చూసుకుంటున్నారు, కుక్కకి ఎంత డబ్బు పెడుతున్నారు, దేవుని సన్నిధిలో ఎంత డబ్బు పెడుతున్నారు, అన్ని దేవుడు అక్కడ చూసుకుంటాడు. అక్కడ జీవగ్రంథంలో రాస్తూ ఉంటాడు అనమాట. అర్థమైంది కదా? మీకు చెప్పింది బొరికి ఎక్కువ ఉంది అనుకుంటా. కాబట్టి చాలా జాగ్రత్తగా రండి సుమా. మరి అక్కడ తీర్పు దినమున కుక్క విషయం రాకూడదు మీ దగ్గరికి. దేవుని దగ్గరికి కుక్క విషయం వెళ్ళకూడదు. కుక్కను ప్రేమించారా నన్ను ప్రేమించారని దేవుడు అనకూడదు. అక్కడ దేవదూత అనకూడదు. అక్కడ జీవగ్రంథంలో మీరు కుక్కలను ప్రేమించినట్లుగా, కుక్కల్ని మనిషిలాగా చూసుకున్నట్లుగా, దేవుణ్ణి మర్చిపోయినట్టుగా, మరి కొంతమంది ఆదివారం పూట చర్చిలు కూడా వెళ్ళరు ఈ కుక్కల ఈ అడవిడి చూసి. కొంతమంది చర్చిలకు వెళ్ళరు అడవిడి చూసి. చెప్తున్నాను కదా, కుక్క కూడా విశ్వాసరాలే, కుక్క కూడా విశ్వాసఘాతకురాలే. కానీ ఎంతవరకు కుక్కని ప్రేమించాలి అంతవరకు ప్రేమించండి. దేవుని దృష్టిలోకి తీర్పు దినమున కుక్క విషయానికి వెళ్ళకూడదు. వెళ్తే మీరు ఇంకా వెలుపుట్టుని ఉంటారని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి చాలా జాగ్రత్త వినండి సుమా. అందుకు ఇక్కడ ఎవరెవరట క్రైస్తవులలో ఎవరెవరు వెళ్ళరు పరలోక రాజ్యం అంటే
కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరతుకులను, విగ్రహార్థకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడట వెలుపుట నుందురు. అంటే మీరు వెళ్ళరండి. అందుకే మీరు ఎంతవరకు కుక్కను ప్రేమించాలో అంతవరకే కుక్కను ప్రేమించండి. నామకార్థ క్రైస్తువులు అసలు పరలోకమే వెళ్ళరు. నామకార్థ క్రైస్తువులు అంటే అర్థం తెలుసు కదా, అటుపక్క కాళ్ళు ఇటుపక్క కాళ్ళు, అటు పూజలు చేస్తుంటారు, ఇటు చర్చిలకు వెళ్తుంటారు, అలాంటి పరలోకం వెళ్ళరు. నెక్స్ట్ మాంత్రికులు అంటే ఆచారాలు పాటించిన వాళ్ళు, వీళ్ళు పరలోకం వెళ్ళరు. నెక్స్ట్ ప్రేమించి అయితే అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి దానికి అబద్ధంలు ఆడుతుంటారు కదా క్రైస్తవులు చాలామంది. అలాంటి అబద్ధంలు ఆడిన వాళ్ళంటే పరలోకం వెళ్ళరాట. ఇది తర్వాత కింద ఏం రాయబడి చూడండి 16వ వచనంలో, సంఘం కొసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు పేరు చిగురును సంతానము ప్రకటనకరమై వేపు చుక్కునై ఉన్నాను. అది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయంలో. ఎందుకంటే ఎంతవరకు కుక్కలను ప్రేమించాలో అంతవరకే ప్రేమించండి, కానీ ఆయన తీర్పు దినమున కుక్క అనే పదము దేవుని దృష్టిలోకి వెళ్ళకూడదు. వెళ్ళిందా మీరు పరలోకం వెళ్ళరని నేను దేవుని ప్రవక్తగా తెలియపరుస్తున్నాను. ఓకేనా? కాబట్టి ఎందుకంటే కుక్కలను పెంచకూడదని కాదు, కానీ కుక్కని ఎంతవరకు చూసుకోవాలి అంతవరకే. నువ్వు కుక్కే నా సర్వము, కుక్కే నా ప్రాణము, కుక్కే నా ప్రపంచము, కుక్కే నా ఆధీనము, కుక్కే నా హృదయం అన్నారనుకోండి, ఇంకా దేవుడు ఏమంటాడంటే అగ్నిగుండంలోకి వెళ్ళండి అంటాడు. ఒకే పాయింట్. కుక్కే నా సర్వము, కుక్కే నా ప్రాణము, కుక్కే నా ప్రపంచము అనుకోని మనిషిలాగా కుక్కను చూసుకొని దేవుని మర్చిపోయారు అనుకోండి, ఇక మీ బతుకు బస్ స్టాండే. ఇంకా పరలోకం నో ఛాన్స్. పరలోకం వెళ్ళే అవకాశాలు వెళ్ళిపుట్టున్నారు అంటున్నాడు కదా ప్రకటన గ్రంథంలో లాస్ట్ అధ్యాయం 22వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, మీకే బొరకెక్కుతుంది బాగా. కాబట్టి కుక్కను పెంచుకోవడం కాదు, కుక్కని పెంచండి, కానీ ఎంతలో పెంచాలో ఎంతలో ఉంచాలో అందులోనే ఉంచండి. ఇప్పుడు కుక్కని ఎక్కువగా లైక్ చేసి దేవుని కానీ లైక్ చేయకుండా యేసు ప్రభుని మర్చిపోయారు అనుకోండి, మీ బతుకు బస్ స్టాండే. మీరు ఎంత ప్రార్థన వీళ్ళైనా, ఎంత అభిషక్తులైనా, ఎంత విశ్వాసులైనా, ఎంత ప్రార్థన వీళ్ళు ఎంత అయినా సరే దేవుడికి అనవసరం. అక్కడ దేవుడు మీ హృదయాన్ని కనిపెడతాడు, కానీ మీరు చేసిన క్రియలు కనిపెట్టండి, మీ హృదయం కనిపెడతాడు. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్త వినండి. అందరూ మరొకసారి దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను.